వివేకం. వివేకాన్ని అవలంబించు. కామినీ కాంచనాలు మిథ్యాభూతాలు. భగవంతుడొక్కడే సత్యం. ధనం వల్ల ప్రయోజనం ఏమిటి? అది మనకు అన్నవస్త్రాలను, నివాసాన్ని కల్పిస్తుంది. అంతే. ధనం వల్ల నువ్వు ఎప్పటికీ భగవంతుణ్ణి చూడలేవు. ధనం పరమ పురుషార్థం కాదు. ఈ రకమైన విచారం వివేకం. కాంచనంలో గాని, శ్రీ సౌందర్యంలో గాని ఏముంది? వివేకాన్ని వినియోగించి చూస్తే అతిలోక సుందరి శరీరం సైతం రక్తం, మాంసం, చర్మం, ఎముకలు, కొవ్వు, మజ్జ, చివరికి ఇతర జంతు శరీరం మాదిరి పేగులు, మలం, మూత్రం మొదలైన వాటితో కూడుకొని ఉందని బోధపడుతుంది. భగవంతుడిని మరిచి ఈ తుచ్చ కళేబరం మీద మానవుడు తన మనసు నిలపటం ఎంత విచిత్రం! వివేకం. వివేకాన్ని అవలంబించు. వివేకం అంటే తెలివి. నీ తెలివిని అవలంబించు. కానీ కామినీ కాంచనాల మీద చూస్తే ఏం లాభం? కామిని అంటే ఆడవాళ్ళ మీదకి, కాంచనాలంటే డబ్బులు. వీళ్ళ మీద ఎంత లాభం? భగవంతుడు ఒక్కడే సత్యం. ధనం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఇది మన అన్ని అవస్థలకి నివాసం. అది అవస్థలు రావాలంటే ధనం కోరుకుంటేనే వస్తాయి. అయితే కరెక్ట్ మనకు అన్న వస్త్రాలు కనిపిస్తుంది అనుకో, కోర్స్. అయితే ఈ ధనం వల్ల లేని వానికి అంటే కుదరదు. దానివల్ల ఎప్పటికీ భగవంతుని చూడలేవు. ధనవంతుడు నీకు ఏదో కావాల్సిన వస్తువులు వస్తాయి, కొనుక్కుంటాము, సుఖం పొందుతావేమో, కానీ శరీర సుఖం పొందుతావు, కానీ భగవంతుని చూడడానికి పనికిరాదు. ధనం పరపురుషార్థం ఏం కాదు. అది ఈ రకమైనటువంటి విచారం. అట్లా మనం ఆలోచించుకోవాలి. ధనం మన గొప్పదా, మన భగవంతుని పూజించడం గొప్పదా అనుకోవాలి. కాంచనంలో కానీ, స్త్రీ సౌందర్యంలో కానీ ఏముంటుంది? వివేకాన్ని యాక్చువల్లీ తెలివితేటను ఉపయోగించి చూస్తే ఎంత అతిలోక సుందరైన శరీరం, నీకైనా అతిలోక సుందరికైనా శరీరం ఒకటే. అందరిలో ఉండే రక్తమే ఆమెలో ఉంది. అందరిలో ఉండే మాంసం, చర్మం, ఎముకలు ఏమున్నాయో, మజ్జ గిజ్జ ఏమున్నాయో అన్ని కూడా అందరిలోనూ ఉండే. చివరికి శరీరంలో, జంతు శరీరంలో కూడా అదే ఉంది. అందులోనే పేగులు, మలం, మూత్రం మొదలైన అన్ని కూడుకుని ఉండే ఈ శరీరం అంతా. అన్ని భగవంతుని వచ్చి ఈ తుచ్చ శరీరానికి మీద మానవుడు మనసును పెడితే ఎంత విచిత్రమో అది తెలుసుకోలేకపోతున్నాడు. ఆ వివేకైన వాడు తెలుసుకోడు. అందుకే వివేకం కావాలని చెప్పేది. వివేక వైరాగ్యాలను అవలంబించు. నిత్యమేదో అనిత్యమేదో గ్రహించటమే వివేకం. విషయభోగాల్లో రాగం లేకుండటమే వైరాగ్యం. వివేక వైరాగ్యాలు ఆకస్మికంగా సంభవించేవి కావు. వాటి నిత్యం అభ్యసించాలి. కామినీ కాంచనాలను మొట్టమొదట మానసికంగా విడిచిపెట్టాలి. భగవదనుగ్రహం ఉంటే ఆ పిమ్మట బాహ్యంగానూ అంతరంగంగానూ కూడా విసర్జించవచ్చును. అభ్యాస యోగం చేత, నిరంతర ధ్యాన సాధనల చేత కామినీ కాంచనల పట్ల వైరాగ్యం అబ్బుతుంది. గీతలోనూ అలాగే చెప్పబడింది. నిరంతర సాధన చేత సాధారణ శక్తి కలుగుతుంది. అప్పుడు ఇంద్రియాలను, కామాదులను సులువుగా నిగ్రహించగలుగుతాం. అవయవాలను బొరుసులోకి లాక్కున్న తాబేలును నువ్వు ముక్కలుగా నరికినా అది తన అవయవాలను బయటికి తీయదు. ఇంద్రియ నిగ్రహం అంటే ఇలాంటిది. వివేక గ్రహాలంటే వివేకం, వైరాగ్యం అవలంబించాలి. వివేకం అంటే ఏంటి అర్థం? అసలు సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలుసుకునేదే. అదే వివేకం అంటే. సత్యం ఏంటో వివేకం నీకు భగవంతుడు మానవుడికి ఇచ్చాడు. అది మానవుడికి ఇచ్చినట్టు గొప్ప వరం అది. పశువుకి నీకునే తేడా ఏంటంటే నీకు వివేకం ఉందో వాడికి వివేకం లేదు. అందుకని విషయభోగాల్లో రాగం చేరుకుంటే నీకు వైరాగ్యం ఎలా దొరకదు. అందుకని ఈ వివేక వైరాగ్యాలన్నీ కూడా ఆకస్మికంగా లభించేవి కావు. వాడు నిత్యం ఉండాలి. అది ప్రతిరోజు ప్రతిసారి కూడా నీకు ఇది మంచిగా చెడా అని తప్పకుండా తెలుసుకోవాలి. ఈ కామినీ కాంచనాలు పోతే మానసికంగా విడిచిపెట్టాలి వాటినన్నింటినీ కూడా. నీ భగవద్ అనుగ్రహం ఉందంటే ఖచ్చితంగా నువ్వు బాహ్యంగా అంతరంగా కూడా ఎప్పుడు కూడా నీకు కామినీ కాంచల మీద ఉండదు. కానీ ఇది అభ్యాస యోగం చేత ఎప్పుడు కూడా నిరంతరం ధ్యానం చేస్తే వాళ్ళకి కామినీ కాంచల మీద దృష్టి పోదు తప్పకుండా. అలాగే గీతలో కూడా అది చెప్పబడింది. నిరంతర సాధన చేస్తే అసాధారణ శక్తి కలుగుతుంది. అప్పుడు ఇంద్రియాలు ఇప్పుడు కూడా బయట వాంఛలకు పోవు అనమాట. అందుకని అవయవాలను బొరుసులో లాక్కున్నట్టు తాబేలు ఎప్పుడు కూడా ముడుచుకున్నట్టు అవయవాలు తనకు కావాల్సినప్పుడు బయటకు తెస్తుంది, అవసరం లేకపోతే ముడుచుకుపోయి ఉంటుంది అనమాట. అందుకని దానిని ఎవరు నరికినా కూడా అది అవయవాలు బయటకు తీయదట. నిగ్రహం అంటే అలా ఉండాలి, తాబేలులాగా ఉండాలి అని చెప్తున్నారు. జగత్తు మిథ్య అనేది ప్రశ్న. అప్పుడు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, నువ్వు భగవంతుణ్ణి చూడలేనంత వరకు జగత్తు మిథ్యే. సమస్తం భగవత్ స్వరూపంగా చూడడానికి బదులు నేను, నాది అనే పాసాల చేత మానవుడు సంసార బద్ధుడవుతున్నాడు. అలా అజ్ఞాన మోహితుడై, విషయ సప్తుడై
సంసార కూపంలో పడిపోతున్నాడు. తరుణోపాయం స్పష్టంగా గోచరించిన మాయ తన జాలం నుంచి మానవులను విలువనివ్వదు. తన మోహం చేత వారిని అంధులను చేస్తుంది. విచారిస్తే ఈ సంసారం ఎంత అనిత్యమో నీకే తెలుస్తుంది. మనం మనం వసించే ఇంటిని గురించి క్షణం ఆలోచించు. ఇందులో ఎందరు పుట్టారో, ఎందరు గిట్టారో. ప్రాపంచిక విషయాలు ఒక క్షణంలో మన ముందు కనిపించి మరుక్షణంలో అదృశ్యమైపోతాయి. నా వారు అని నువ్వు భావించేవారు కనుమరుగవగానే మరణించగానే కనుమరుగవుతున్నారు. సంసార సంసారులకు మోహాపాశాలంత బలీయాలో కదా. తాను సంరక్షింపవలసిన వారు కుటుంబంలో తనకెవరూ లేకున్నా ఏ మనుగడ పట్ల గల మమకారంతో కాశీకి వెళ్ళలేకున్నాడు. లే నేను లేని పక్షంలో మా హరి ఏమైపోతాడో అనే చింత అతన్ని సంసారబద్ధుణ్ణి చేస్తుంది. వెదురుచూ వెదురుమావు ద్వారాలు తెరిచే ఉన్న దానిలోంచి చేపలు పైకి పోలేవు. గొంగళి పురుగు తాను అల్లుతున్న గూట్లో తనను తాను బంధించుకొని నశిస్తుంది. ఇలాంటి సంసారం మిథ్య కాదా? అది రామకృష్ణ ప్రశ్నలు వేశారు. జగత్తు మిథ్య అని అడిగారు. అయితే అప్పుడు రామకృష్ణులు ఏం చెప్తున్నారు? భగవంతుని చూడలేనంత వరకు జగత్తు మిథ్యే. జగత్ అనేది భగవంతుడు చూడలేదు. భగవంతుడు ఉన్న భగవంతుడే. ఇది చూసే ప్రపంచం అంతా మిథ్యే. అందుకని నీ మిథ్యలో ఉన్నసేపు నువ్వు భగవంతుడు చూడలేవు. ఈ సమస్తం కూడా భగవత్ స్వరూపంగా చూడటానికి బదులు ఎప్పుడైతే మనం నేను నాది అని అనుకుని ఓ బంధంలో పడిపోతా ఉంటే అదంతా సంసార బంధం. అలా పడిపోతే అజ్ఞానం పడిపోతుంది. బాగా అజ్ఞానం సంసారంలో పడిపోతున్నావు. మరి దీనికి ఏంటి తరుణోపాయం అంటే నువ్వు చక్కగా మాయాజాలం నుంచి మోహం వదిలేసేసి ఈ మాయాజాలం అంతా మోహాన్ని కలిసి మన గుడ్డివాళ్ళం చేశారు. అందుకని దాన్ని బాగా విచారణ చేసి ఈ సంసారం అంతా అనిత్యము, మనం చేసి మన ఇంటిని గురించి ఆలోచించు. ఇందులో ఎందరు పుట్టారు ఎంత పేరు చేసి పుట్టారో చచ్చారో ఎంతో మంది ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ముందు కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కాదు. నా వారు నా వాళ్ళని భావించడం తప్పు. వాళ్ళు సావగానే మనం మళ్ళీ ఇంకో అయిపోతాం. అందుకని ఈ సంసార మోహాలన్నీ పడిపోకుండా ఎప్పుడు తాను సంరక్షించుకోవడానికి తను ఎప్పుడు కూడా ఒక చింత ఉండాలి. భగవంతుడున్నాడు, నేను సంసార బుద్ధుడిని కాదు, నాకు భగవంతుడు కావాలి అనుకుని ఎప్పుడైతే హరి హరి అనుకుంటా సంసారాన్ని అనుకుంటే తప్పకుండా నీకు ద్వారాలు తెరిచి ఉంటాయి. తప్పకుండా పోతావు. ఎలా అంటే గొంగళ పురుగు ఎప్పుడైతే తాను గూడు కట్టుకుని తను బంధించుకుంటుందో అలా నువ్వు కూడా బంధించుకోవాలి. ఈ సంసారం అప్పుడు ఇలాంటి సంసారం మిథ్య కాదు. మరి మిథ్య కాబట్టి మరి దానికి గొంగళ పురుగు లాంటిది ఎంత చిన్న గొంగళ పురుగు అది. ఆ గొంగళ పురుగు ఎంత నాకు అక్కర్లేదు, నేనేదో జ్ఞానం పొందాలని తన గూడు తనే నిలుచుకుని బందికాన అయి ఉంటుంది. అంటే మరి ఎంత నిగ్రహం ఉంటే అలా చేసింది చిన్న పురుగు. మరి మనకెందుకు రాదు అది? అలా మనం కూడా అలా అనుకుంటే గొంగళ పురుగు మన సాహిత్యం తెలుసుకున్నాం. గొంగళ పురుగు మనం ఎంతో అసహించుకుంటాం. కానీ అది ఎంత మంచి పని చేసింది, నాకు దీంతో సంబంధం లేదు నేను అని చెప్పి తను గూడు కట్టేసుకుంటుంది. గూడు కట్టేసుకుని ఎంతో మనం అసహించుకునేటువంటి గొంగళ పురుగు సీతాకు చిలుక అయిపోతుంది. మరి ఎంత మార్పు తెచ్చుకుంటుంది? అది భగవంతుడి దృష్టిలో ఉంది కాబట్టి అలా వచ్చేసింది. అలా మనం కూడా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అహంకారాన్ని ఎలా నశింప చేసుకోవాలో తెలుసా? వడ్లు దంచేవారు అప్పుడప్పుడు ఆగి ఊక మొదలైనవి పూర్తిగా పోయాయో లేదో అని పరిశీలిస్తుంటారు. నగలను త్రాసులో వేసి తూచేవారు ముళ్ళు సరిగా నడుమ మధ్య నిలిచి ఉందో లేదో తరచూ ఆగి కనిపెడుతూ ఉంటారు. అట్లే అహంకారం ఇంకా తలెత్తుతుందో అణిగిపోయిందో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు నన్ను నేను నిందించుకునేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు శరీర స్వభావం గురించి ఇలా పర్యాలోచించుకునేవాణ్ణి. చూడు, ఈ శరీరం ఎలాంటిదో, మాంసంతోనూ ఎముకలతోనూ కూడుకున్న పంజరం కాక మరేమిటి? ఇందులో నెత్తురు, చీము మొదలైన మలిన పదార్థాలు తప్ప మరేమున్నాయి? దీని గురించి అభిమానాన్ని, అహంకారాన్ని వహించడం ఎంత విచిత్రము! అహంకారాన్ని ఎలా నశింపజేయాలో తెలుసుకోవాలని చెప్తారు. అహంకారం మనలో ఉన్నట్టు అహంకారం మమకారం పూర్తిగా పోతే గానీ మనం ఈ సంసారం నుంచి బయటపడం అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే ఒడ్డు దంచేటప్పుడు అప్పుడప్పుడు సగం కొట్టిన తర్వాత దంచిన తర్వాత చూసుకుంటారు. ఈ పూర్తిగా నలినియో లేదో ఇంకా ఓకంత బయటకు వచ్చిందో లేదో అని చూసుకుంటారు. అట్లాగే నగలు చేసేవాడు కూడా త్రాసులు చూపెట్టి ముళ్ళు సరిగ్గా ఉందో లేదు, సెంటర్ ముళ్ళు కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటారు. అంటే కొంచెం ఒక క్షణం అటు ఇటు జరిగినా దానిలో తూకంలో లోటు వస్తుంది. అలాగే మన అహంకారం అంతా ఇంకా ఎంత అణిగిపోతుందో తెలుసుకోవాలంటే అప్పుడప్పుడు మనం నిందించుకోవాలి. నేనేం తప్పు చేస్తున్నానని విచారించుకోవాలి. ఒకప్పుడు శరీర స్వభావాన్ని గురించి ఇలా అనుకుంటూ ఉంటాం మనం. ఒక్కోసారి ఈ శరీరం ఎలాంటిది, ఇది మాంసంతో ఎముకలతో కూడుకున్నటువంటి పంజరం, ఇది ఒక గూడు, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, ఇందులోనే నెత్తులు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే
చీమ నిద్ర చీమలు మరణ పదార్థాలు ఎన్నో ఉన్నాయి. అది తప్ప ఇంకోసం మంచి పదార్థం ఉందంటే ఇందులో ఏం లేదు. ఇందులో ఉందనుకలా అహంకారము, అది మమకారాలే ఉన్నాయి దీంట్లో అంతా. అంటే ఎంత విచిత్రమో ఇది అని చెప్తున్నాడు. పొయ్యి మీద అన్నం ఉడుకుతున్నదో సరిగ్గా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఒక మెతుకును తీసి నొక్కి చూస్తావు కదా! దానివల్ల వెంటనే నీకు పాత్రలో అన్నమంతా ఉడికింది లేని తెలుస్తుంది. అందుకే అన్నపు మెతుకులన్నీ పట్టి చూడనక్కర్లేదు. కొన్ని మెతుకులను పట్టి చూసి అన్నం స్థితిని తెలుసుకునే తీరులోని ప్రపంచం శాశ్వతమో, అశాశ్వతమో, సత్యమో, మిథ్యో ప్రపంచంలోని 2, 3 విషయాలను పరిశీలించగానే నీకు బోధపడుతుంది. మానవుడు జన్మిస్తున్నాడు. కొంతకాలం జీవిస్తున్నాడు, మరణిస్తున్నాడు. జంతువు, వృక్షాలు కూడా ఇలాగే పుడుతూ గిడుతున్నాయి. నామరూపాలున్న సమస్తానికి సూర్య చంద్రాదులకు ఇదే గతి అని వివేచన చేత నీకు తెలుస్తుంది. జగత్తులోని సమస్త వస్తువుల తత్వము ఈ విధంగా నీకు అవగాహనమవుతుంది. ఇలా జగత్తు అశాశ్వతమని, మిథ్య అని నువ్వు గ్రహించగానే దాని పట్ల నీకు మోహం ఉండబోదు. అప్పుడు సంసారాన్ని మానసికంగా త్యజింపకోరాలనుకుని కొ త్యజించి కోరికల నుంచి విముక్తుడవవుతావు. ఇలా విషయ పరిత్యాగం చేయగలిగితే జగత్తుకు ఆధారభూతుడైన పరమాత్ముడిని చూడగలవు. ఈ విధంగా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందిన వ్యక్తి సర్వజ్ఞుడు కాక మరేమవుతాడు? అది ఎప్పుడైతే నువ్వైతే అన్నం ఉడుకుతుంటే ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తాం. అంతేగాని మొత్తం అన్నం అంతా పట్టుకుని ఎత్తకక్కర్లేదు కదా! అలాగే మనం కూడా మనంతా చూడక్కర్లేదు. అలాగే కొన్ని మెతుకులు బట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది మొత్తం అన్నం ఉడికిందో లేదో. అలాగే నువ్వు శాస్త్రమో అశాస్త్రమో తెలుసుకోవడానికి ఈ విద్యా ప్రపంచంలో 2, 3 విషయాలు తెలిసిపోతుంది నీకు ఇప్పుడు. మానవుడు ఎందుకు జన్మెత్తున్నాడు అసలు? అన్ని కొంతకాలం జీవిస్తున్నాడు, మరణిస్తున్నాడు తెలుసు కదా, అంతే కదా. జంతువులు, వృక్షాలు కూడా అలాగే ఉంటున్నాయి కదా మరి. మరి నీకేంటి సంబంధం? మరి నీకంతా ఏముంది అని పుడుతున్నా చావడం అంతే కదా. నామరూపాలు అంటే ప్రతి వస్తువుకి సూర్యచంద్రులకు ఇవే గతి అని ఖచ్చితంగా నీ వివేచన చేసి, అంటే వివేకంతో, నీ జ్ఞానంతో, విచక్షణ జ్ఞానంతో నీకు తెలుస్తుంది. ఆ జగత్తులో సమస్త వస్తువులు కూడా తత్వం ఏంటో నువ్వు అవగాహన చేసుకుని, ఈ జగత్తు ఆకాశతత్వం అని, అది మిథ్య అని నువ్వు గ్రహించి దాని పట్ల నీకు మోహం ఉండబాబు. మోహాన్ని తగ్గించేసుకో. అప్పుడు ఈ సంసారాన్ని మానసికంగా త్యజించు. అన్ని సహకరించి అప్పుడు విముక్తులు అవుతావు. ఈ విషయ పరిత్యాగం చేయుటని జగత్తు ఆధారభూతమైనట్టు పరమాత్మను చూడగలుగుతావు. ఈ విధంగా ఎప్పుడైతే నీకు అది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటే అన్ని వడుచుకుంటూ వదిలిపెట్టి వస్తే చివరికైనా బ్రహ్మ సాక్షాన్ని పొందను సర్వజ్ఞానుడు అవుతావు అని చెప్తున్నాడు. వైరాగ్యం. మన ఐహిక వాంఛలన్నీ ఈడేరిన దానిచే మనం ఒళ్ళు తెలియకున్నాం. ఈ భోగాలన్నింటినీ అనుభవించే నేనెవడిని అనే ప్రశ్న అంతరంగంలో బయలుదేరక మానదు. ఉన్న కిటుకు వెళ్లడనవనారంభించే సమయమే అదే కావచ్చు. ముళ్లతోనూ, తుప్పలతోనూ నిండి ఉన్న అడవిలో పాదరక్షకులు లేకుండా నడవడం అసాధ్యం. మనమంతా తోలు చేత కప్పబడి ఉండే పక్షంలో అలా నడచవచ్చు. లేదా మన పాదాలకు పాదరక్షకులు ధరించినా నడవవచ్చు. అడవినంతా తోలు చేత కప్పడం అసాధ్యం. కాబట్టి మనమే పాదరక్షలు ధరించటం వివేకం. సంసారంలో మానవుడు అంతులేని కోరికలతో బాధపడుతున్నాడు. వాటి నుంచి తప్పించుకోవడానికి 2 మార్గాలున్నాయి. సమస్తమైన కోరికలను తీర్చుకోవడం లేదా వాటినన్నింటినీ త్యజించటం. కానీ కోరికలనన్నింటినీ తీర్చుకోవడం అసంభవం. ఎందుకంటే ఒక కోరికను తీర్చుకునే ప్రయత్నించేంతలో మరొకటి తలెత్తుతూ ఉంటుంది. కాబట్టి సంతుష్టంతో, జ్ఞానంతో కోరికలను అణచుకోవడమే వివేకం. ఏంటంటే మన ఈ భౌతిక సాంచలన్నీ కూడా ఇదే విధంగా వస్తానే ఉంటాయి. మనకు ఒళ్ళు తెలియకుండా వస్తానే ఉంటాయి. భోగాలన్నిటి అనుభవించాలి అనే ప్రశ్న వచ్చేస్తుంది మనకు అంతరంగంలో. వచ్చేస్తే రాకుండా ఈ ఉన్న కిటుకంతా ఏంటంటే మనకు ఆరంభించే సమయం అదే కావచ్చు. ఎట్లా మనం ఒక అడవిలోకి వెళ్తున్నాం అనుకోండి, అడవిలో వెళ్తుంటే ముళ్ళు, తుప్పలు అన్నీ ఉంటాయి. పాదరక్షలు లేకుండా, అంటే చెప్పులు లేకుండా నడవడం కష్టం ఉండండి. అందుకని పాదరక్షలు లేకుండా ఉండడం కష్టం అని చెప్పి ఆ వనమంతా తోలుతో కప్పటి చేస్తామా? కాబట్టి ఉంటే నడవచ్చని, ఈజీగా నడవచ్చని. కానీ అంత వనమంతా తోలుతో కప్పే బదులు మన పాదాలకు 2 చెప్పులు వేసుకుంటే అయిపోతుంది కదా. ఇది ఈజీ. ఏది ఈజీనో అది చూసుకోవాలి కదా. కాబట్టి మనమే పాదరక్షలు ధరించడం ఈజీ అని, అది వివేకం. వివేకాన్ని బట్టి తెలుసుకున్నాము. మనమంతా పరిచే బదులు మనం 2 చెప్పులు వేసేసుకుంటే కాళ్ళకి మనకి సాధ్యం ఈజీగా నడవచ్చని. అట్లాగే సంసారంలో ఉండే మానవుడు కూడా ఈ అంతులేని కోరికలతో బాధపడే కంటే వాటి నుంచి తప్పించుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయట. ఒకటి ఏంటంటే సమస్తమైన కోరికలు తీర్చుకోవడం ఒకటి. 2 కోరికల నుండి తీర్చుకోవడం అసంభవం కనుక ఒక కోరికను తీర్చుకుంటే, ఎందుకంటే ఈ కోరికలు ఏంటంటే ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక వస్తుంది. చూడండి, ఇప్పుడు
ఒక ఏమీ లేదనుకోండి, సైకిల్ కొనుక్కుందాం అనుకుంటాడు. సైకిల్ కొనుక్కున్న సైకిల్ అవసరం లేదు కానీ మోటార్ సైకిల్ అంటాడు. మోటార్ సైకిల్ అవగానే కారు కొందాం అంటాడు. ఇంకా కారు కొన్నాక ఇంకోటి వస్తుంది. ఆ విధంగా పెంచుకుంటూనే పోతాం కానీ కోరికలకి ఇంకా ఎండ అనేది ఉండదు అనమాట. అందుకని ఒక కోరిక ఇంకోరికి వచ్చేస్తుంది. అందుకని ఇలాంటి కోరికలను తీసుకోకుండా సంతుష్టితో జ్ఞానంతో కోరికలను అంచుకోవడమే మీకు అసలు సైకిలే లేకపోతే గొడవే లేదు. ఇవన్నీ కోరికలు అలా చూసుకోవాలి అని చెప్తున్నారు. తామర గోకిన కొద్దీ హాయిగా ఉంటుంది. కానీ తర్వాత కలిగే మంట దుర్భరమై ఉంటుంది. అలాగే సంసార సుఖాలు మొదట్లో చాలా ఇంపుగా కనిపించినా పోను పోను వాటి వల్ల వాటిల్లే బాధలు దుర్భరమై చెప్పలనివి కాకుంటాయి. ఒక గద్ద ముక్కును చేపను కరుచుకొని ఎగురుతూ పోతుంటే అనేక కాకులు, గద్దలు దాన్ని వెంబడిస్తూ, కూస్తూ ముక్కులతో పొడుస్తూ ఆ చేపను లాక్కోడానికి ప్రయత్నించసాగాయి. అది ఏ వైపు పోయినా కాకులు, గద్దలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ బాధ పడలేక ప్రాణం విసికి ఆ గద్ద ముక్కు ఉన్న చేపను జారవిడిచింది. వెంటనే మరొక గద్ద దాని ముక్కును కరుచుకుంది. మరుక్షణమే ఆ కాకులు, గద్దలు, చేపలు కరుచుకున్న రెండవ గద్ద వైపు తిరిగి దాన్ని వెంబడించసాగాయి. మొదటి గద్ద ఆ బాధ లేకుండా ఒక చెట్టు కింద మీద వాలి శాంతంగా కూర్చుంది. దాని ప్రశాంతత స్థితిని చూసిన అవధూత దానికి నమస్కరించి ఇలా అన్నాడు: ఓ పక్షిరాజమా, నువ్వే నా గురువు. ఐహిక విషయాల భారాన్ని విడవనంత వరకు మానవుడు సంసార బాధల నుంచి విముక్తుడు కాడని, శాంతిని పొందలేడని నువ్వు నాకు బోధిస్తున్నావు. అది ఈ తామర వచ్చిందనుకోండి, గోకిన కొద్ది గోకబుద్ది ఒకట హాయిగానే ఉంటుంది. ఆ గోకిన తర్వాత కాసేపు చూస్తే అక్కడ పుండు పడిపోద్ది. అట్లాగే సంసార సుఖంలో మొదట్లో బాగానే ఉంటుంది, కానీ పోయిన కొద్ది చూస్తే బాధలు ఎక్కువైపోతాయి అన్నమాట. ఎట్లా ఎక్కువ అంటించుకునేకి బాధలు. ఒక గద్ద అంటే ఎప్పుడైతే మొక్కు చేపను పట్టించుకుని వస్తుంటే అది చూసి అందరు మిగిలిన గద్దలు ఇంకా కాకులు, పక్షులు ఇంకా అన్ని కూడా ఎమ్మట పడతాయి. దాని దగ్గర ఉందా, నా దగ్గర రాలేదు, నాకు లేదు అని చెప్పేసి ఎమ్మటపడి సంపూ తింటాయి దాన్ని. అది చూసి ఈ పక్క పడితే ఆ పక్క వెళ్తే ఈ పక్క వస్తానే ఉంటాయి. అది కాక అది ఇసుకుపోయి కిందకు వదిలేసింది. వదిలేస్తే ఏమైతే అన్ని వదిలేసింది, దాన్ని వదిలేసి అది హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. మిగిలిన ఏ గద్దలు పట్టుకుందో దాన్ని కూడా పడిపోయింది అన్ని. అట్లాగే ఒక చెట్టు అది ఎప్పుడైతే వదిలేసిందో ఆ వదిలేసిన గద్ద చెట్టు మీద హాయిగా ఉందట, శాంతంగా ఉంది, ప్రశాంతం తప్పినట్టుందిగా ఒక అవధూతలాగా ఉందంట. దాన్ని చూసి ఒక అవధూత, అది మన దత్తాత్రేయులు మనం చూసుకున్నాం కదా, ఆ అవధూత లాంటి వాడు చూసి అన్నాడట, అమ్మ ఓ పచ్చిరాజమా, నిన్ను చూసి నేను నేర్చుకున్నాను తల్లి, నువ్వే నా గురువు అన్నాడట. అలాగే ఐక్య విషయాలన్నిటి కూడా చక్కగా మనం వదిలేసేస్తే అప్పుడు శాంతిని పొందుతాడు. ఆ శాంతి కావాలని చూసుకోవాలి కానీ లేకుండా పట్టుకుని ఎంతసేపు పట్టుకున్నామో, ఐక్య విషయాలు ఇప్పుడు ఎంతసేపు పట్టుకున్నామో పట్టుకున్న సేపు బాధలే కానీ విశ్రాంతి దొరకదు మనకి అని చెప్తున్నాడు. గంతలు కడితే గాని బెదురు గుర్రం తిన్నగా నడవలేదు. లౌకికుడి మనసు వివేక వైరాగ్యాలనే గంతలు లేకుంటే తొట్రపాటుకు లోనవుతాడు. పెడత్రోవలో పోతాడు. చమురు చేత తడిసిన కాగితం మీద రాయలేం. అలాగే దుర్గుణాలు, విషయభోగాలు అనే నూనెలో నాని పాడైన మనసు పారమార్థిక సాధనలకు పనికిరాకుంటుంది. కానీ నూనె కాగితం మీద సుద్దను అలిదితే మళ్ళా దాని మీద రాయవచ్చు. అలానే వైరాగ్యం అనే సుద్దను అలిదితే సంసారికుని మనస్సు మళ్ళా సాధకులకు పనికి వస్తుంది. విషపు సాలెపురుగు ఉంది. అది కుడితే ముందుగా పుండును పసుపు వేళ్ళు తెచ్చి వాటితో మంత్రిస్తేనే కానీ ఏ ఔషధము పనిచేయదు. ఆ తర్వాత ఔషధాలు గుణమిస్తాయి. అలాగే కామిని కాంచనాలనే సాలెపురుగు విషం హృదయంలో ప్రవేశించిన పక్షంలో వైరాగ్యం అనే మూలికతో మంత్రించుకుంటేనే గాని మానవుడు సాధనను సాగించి శ్రేయాన్ని పొందలేడు. గంతలు కడితే కానీ గుర్రాన్ని ముఖ్యంగా అంటే గంతలు కడతారు. ఎందుకంటే గంతలు కడితేనే కానీ అది సరిగ్గా తినక నడవదంట, దారి మట్టి నడవదట. అట్టగే మన లౌకికంగా ఉండే మనసు కూడా ఈ వివేక వైరాగ్యాలని గంతలు కట్టుకుంటూ మనకి పెడతలో పోకుండా ఉంటాము ఖచ్చితంగా అని చెప్తున్నాడు. అలాగే చమురు చేస్తే తమ్ముడితో తడిసినట్టు కాగితం మీద మనమే రాయలేము. అందుకే అలాగే దుర్గుణాల విషయాల్లో కూడా అలాగే ఆ నూనె మనసు సాధనలు పనికి రాకుంటుంది. కానీ నూనె కాగితం మీద ఒక శుద్ధం తీసుకొచ్చి రాత్రి దాన్ని అద్దితే మళ్ళీ కాగితం మామూలు అయిపోయి మళ్ళీ మామూలు రాసి. అలాగే వైరాగ్యాలనే శుద్ధం తీసుకుని తంతే సంసారం మనసు మళ్ళీ ప్రారంభం చేసుకోవచ్చు అనమాట. ఎట్లయితే విషపు సాలిపురుగు కుడితే అది ముందుగా పుండు పడుతుంది. ఆ పుండు కనుక పసుపు వేళ్ళు తీసుకొచ్చి అంటే వాడితే పంతరిస్తే కానీ ఆ ఔషధం పనిచేయదంట. ఆ తర్వాత ఔషధాలు గుణమిస్తాయి. అలాగే కామిని కాంచాలనే సాలిపురుగు విషయం హృదయంలో ప్రవేశిస్తే ఎప్పుడైతే సాలిపురుగులాగా మనం కూడా విషయాలను చేస్తే వైరాగ్యమైన కోరికలతో మమతించుకుంటే మానవుడు సాధనలు సాగించి సుఖాన్ని పొందుతాడు.
ఇడుప గంతాన్ని గాని, పటికని గాని అరగదీసి ఆ ద్రవణాన్ని మడ్డి నీటిలో కలిపితే ఆ నీరు తేరుకొని మడ్డి అంతా అడుగుకు పోతుంది. వివేక వైరాగ్యాలే మానవుడి మనసునే మడ్డి నీటిని శుద్ధి చేసే ద్రావణాలు. వీటి మూలంగానే మానవులు పరిశుద్ధులవుతారు. గొంగళి పురుగు తాను అల్లుకున్న గూట్లో తనను బంధించుకుంటుంది. అలాగే సంసారి తన కోర్కెలనే వలలో తాను చిక్కుకుంటున్నాడు. కానీ గొంగళి పురుగు రమ్యమైన సీతాకోక చిలుకగా పరిణమించినప్పుడు తన గూటిని ఛేదించుకొని గాలి, వెలుతురు యథేచ్ఛగా అనుభవిస్తే ఎగిరిపోతుంది. అలాగే సంసారి వివేక వైరాగ్యాలనే రెక్కలతో మాయాజాలాన్ని ఛేదించుకొని బయటపడగలడు. ఉమ్. ఎట్లయితే అంట ఆ, ఈ ఇండు ఇండుపన ఇండుపన అంటే ఇండు అని ఒక దీన్ని ఏమంటారు, దాని మీద పట్టిక. ఆ పట్టికని కానీ ఇనుప గింజ కానీ అయితే ఒక పట్టిక కానీ మనం అరగదీసి ఆ మట్టిలో కలిపి మన నీళ్లు తీసుకున్నాం కదా. కొంతమంది బావిలో నుంచి, ఈ చెరువులో నుంచి నీళ్లు తెచ్చుకుంటారు. ఆ నీళ్ళలో కలిపితేనంట ఈ మనకు లోపల ఉన్నట్టు మట్టి అంతా కింద జారుకుంటుంది. ఆ పై నీళ్లు తాగొచ్చు అనమాట. అలాగే మన వివేక వైరాగ్యాలు అనేట్టు మానవుని అసలు ఈ మట్టి నీటి శుభ్రం చేసినట్టు ఎప్పుడైతే మనం వివేకం కలిగితే, వివేకం వైరాగ్యం కలిగితే మనం దాని పరిశుద్ధం అవుతామని చెప్తున్నారు. ఎట్లయితే గొంగడి పురుగు తాను అల్లుకున్న గూట్లో తాను బంధించుకుంటది. దానికి ఎవరు బంధించరు, తనకు తానే బంధించుకుంటది. అలాగే ఈ సంసారాన్ని కోరికలతో మనమే చిక్కుంటున్నాం అన్నమాట. గొంగళి పురుగు అలాగే బయటకు వచ్చి తనంతట తనే చేత చిలుక పరిణమించి మారిపోతుంది. మారిపోయి బయటకు వచ్చేస్తుంది. తన గూటిని తనే చించుకుని మరి గాలి వెలుతురులకు అదే వచ్చేసినట్టుగానే మనం కూడా ఎప్పుడైతే ఈ సంసారం అనే సంసారంలో వివేక వైరాగ్యాలను రెక్కలతో ఉంటామో ఆ రెక్కలు బయట తీసుకుని మనంతో మనమే చేర్చుకుని బయటపడాలి అని చెప్తున్నారు. దేవాలయం అనే హృదయ తాళాన్ని తీయాలంటే అవి చెవి వెనక్కు తిప్పాలి. అంటే భగవంతుడిని ప్రాప్తించడానికి రాగద్వేషాలను విడిచి వివేక వైరాగ్యాలను అవలంబించాలి. వివేక వైరాగ్యాలు లేకుంటే శాస్త్రాలను, వేదాంత గ్రంథాలను ఊరిక వెల్లివేయటం చేత ఏం ప్రయోజనము? అవి వివేక వైరాగ్యాలు లేకుండా ఎలాంటి ఆత్మవిశ్వాసము కలగబోదు. భగవంతుడిని ప్రార్థించటం ఎలా? సిరి సంపదలను మన శరీరాలను అందు నిమిత్తం ధారపోయాలి. మోక్షాన్ని పొందే ముందు లౌకికుడి మనోస్థితి ఎలా ఉండాలి? భగవదనుగ్రహంతో భోగాల పట్ల అఖండ వైరాగ్యం కలిగితేనే గాని కామినీ కాంచనాల ఆకర్షణ నుంచి మానవుడు విముక్తి పొందలేడు. ఇకపోతే నీ అఖండ వైరాగ్యం ఎలాంటిది? క్రమంగా భగవంతుణ్ణి ప్రాప్తిస్తాను. ఇది మంద వైరాగ్య వైఖరి. కానీ ఎవడి వైరాగ్యం తీవ్రమై ఉంటుందో అలాంటి వ్యక్తి తల్లి బిడ్డ కోసం పరితపించేటట్లు భగవంతుడి కోసం పరితపిస్తాడు. భగవంతుడిని వీడి తదితరాన్ని అతడు కోరడు. సంసారాన్ని అతడికి ఏ నిమిషమైనా తనను ముంచివేసే భయంకర సాగరంగా కనిపిస్తుంది. బంధువులు అతడికి విషసర్పాలుగా తోచగా వారి బారి నుంచి తప్పించుకోజూస్తాడు. భగవంతుడి సాక్షాత్కారం పొందడానికి ముందు సంసార పరిస్థితులను అతడెన్నడూ చక్కబరుచుకోతలచడు. సంసార స్పృహే అతడికి ఉండదు. తీవ్ర వైరాగ్యం అంటే ఇలాంటిది. ముముక్షుత్వం అంటే ఇలాంటిది. ఈ దేవాలయం అనే హృదయాన్ని తీయాలంటే చెవి అంటే కొంచెం వెనక తిప్పాలంట. అంటే వినకూడదు, విషయాలన్నీ వినకూడదు మనం. అలాగే భగవంతుని ప్రార్థించాలంటే రాగద్వేషాలు ఉండకోకుండా వివేక వైరాగ్యాలతో ఆరంభించాలి. అప్పుడే వివేక వైరాగ్యం ఉంటేనే ఆ భగవంతుని మనం ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. అంటే వివేక వైరాగ్యాలు లేకుంటే శాస్త్రాలు సుంటాలు చదవం అసలు మనం. ఒట్టిగా ఒకవేళ చదివినా అది ఏం ప్రయోజనం ఉండదు. అది అందుకని ఎలాంటి ఈ వివేక వైరాగ్యాలు లేకుండా ఎలాంటి ఆత్మవిశ్వాసం మనకు కలగదని చెప్తున్నారు. భగవంతుని ప్రార్థించడం ఎలాంటి మరి సిరి సంపదలకు మన శరీరాలను నిమిత్తం ఎలా ధారపోయాలి అని చెప్పేశాడు. అది మోక్షాన్ని పొందేందుకు లౌకికుడు మనోస్థితి ఎలా ఉండాలి? అసలు మోక్షాన్ని పొందాలని అని అంటే మాత్రం రాదు, మోక్షం రాదు. భగవద్ అనుగ్రహంతో భోగాల పట్ల మనకు అఖండమైన వైరాగ్యం కావాలి. అంటే అది కాదు, నాది కాదు, నేను కాదు అని ఈ కామిని కాంచనాల జోడికి వెళ్ళకోకుండా ఉండి మానవుడు విముక్తిని పొందలేడు ఎన్ని ఉంటే. ఇకపోతే నీ అఖండమైన వైరాగ్యం ఏంటంటే క్రమక్రమంగా మెల్లగా ఒక్క రోజులో రమ్మంటే రాదు. క్రమక్రమంగా భగవంతుని ప్రాప్తిస్తాం. నాకు భగవంతుని ప్రాప్తి కావాలి అని అంత వైరాగ్య వైఖరి ఉండాలి. మంద వైరాగ్యం అంటే మెల్లిగా వైరాగ్యం ఒకటి వదిలిపెట్టేసుకుంటారు. కానీ ఎవడి వైరాగ్యం కూడా తన తీవ్రమై ఉంటుందో అలాంటి వ్యక్తికి అంటే తీవ్రంగా నాకు భగవంతుని అనుగ్రహం కావాలి, నేను భగవంతుని కావాలి అనుకుంటూ ఈ అన్నిటినీ నాకొద్దు, ఇది నాకొద్దు, ఇది నేను కాదు అనుకుంటూ మెల్లగా ఏ వ్యక్తి అయితే తల్లి బిడ్డ కోసం పరితమించినట్టుండాలట. తల్లి బిడ్డ కోసం ఎలా పరితమిస్తుందో ఆ భగవంతుడి కోసం మనం పరితమించాలి.
అప్పుడు భగవంతుడు అప్పుడు వీడి ఆ తదితరాన్ని అతను కోరడుగా. సంసారం అతనికి ఏ విషయమైనా అతనికి ముంచి వేసే భయంకరం సాగరంగా కనిపిస్తుంది. అప్పుడు అబ్బో ఈ సంసారం నన్ను సాగలేమన్నా, నేను భగవంతు దగ్గరికి కూర్చుంటాను అనుకుంటాడు ఇక. అప్పుడు మా బంధువులు అంటే ఆ బంధువులు వస్తున్నారంటే అంతకుముందు ఎప్పుడు సంతోషం ఉండేది. ఇప్పుడు బంధువులు వస్తున్నారంటే వర్ష సర్పాలు కనిపిస్తుంది. అబ్బో వీళ్ళతో నేను కూర్చొని మాట్లాడలేను, నేను భగవద్ధ్యానం చేసుకోవాలి, వీళ్ళు నాకు అడ్డం అనిపిస్తుంది అంటే అప్పుడు వాళ్ళని వచ్చి ఎట్లాగో తప్పించుకుందామని చూస్తాట. ఈ భగవంతుడికి సాక్షాత్కారం లేకపోతే ఉండదు అది. అందుకని భగవంతుడి సాక్షాత్కారం పొందాలంటే ముందు సంసార పరిస్థితులు అని చక్కపరుచుకోవాలి. అంటే మనం చక్కగా ఈ అందరి లేకుండా మనసులు ఎక్కువ మందితో మనం మాట్లాడకుండా తక్కువతో ఉండి మన అన్ని ఒకటి ఒకటి విడుదల చేసుకుంటే ఉంటే మనకి ఎప్పుడు భగవంతు సాక్షాత్కారం కావాలని మనసు తపన పొందుతుందో అప్పుడు తప్పకుండా వస్తుందని చెప్తున్నారు. భగవంతుడి కోసం భక్తుడు ఎంత చేత సమస్తాన్ని త్యజిస్తాడు. ప్రకాశవంతమైన దీపాన్ని చూశాక మిడత వెనక్కు మరలా ఇష్టపడదు. చీమ చక్కెర రాశిలో ప్రాణాలు విడుస్తుందే గాని వెనక్కు తిరిగిపోదు. భగవద్భక్తుడు ఇలాగే తన ప్రాణాల సైతం బ్రహ్మప్రాప్తి కోసం ధారపోస్తాడే గాని అన్యాన్ని లక్ష్యపెట్టడు. పరిశీలన చేత, ఆప్తవాక్యాల చేత, స్వభానుభవం చేత పాకివాడి స్థితి నుంచి సార్వభౌముడి స్థితి వరకు ఉన్న సమస్త దశలను పరిశోధించి విషయభోగాలు తుచ్చాలని మనస్సుకు నిశ్చయంగా కలిగితేనే గాని ఎవరు నిజమైన జ్ఞాని పరమహంస కాలేడు. కామ కాంచనాలు త్యజిస్తే గాని బ్రహ్మజ్ఞానం ఎప్పటికీ కలగదు. త్యాగోదయం అవగానే అవిద్యాంధకార పటాపంచలవుతుంది. కటకాన్ని సూర్యకిరణాలకు ఎదురుగా పట్టుకుని దాని ద్వారా అనేక వస్తువులు తగలబెట్టవచ్చును. కానీ నీడలో నున్న గదిలో దాన్నెలా వినియోగించలేము. మనస్సు విషయం కూడా ఇలాంటిదే. మనస్సునే కటకాన్ని సంసారం అనే అంధకారం నుంచి బయటకు లాగి స్వయం జ్యోతి అయిన పరమేశ్వరుడు దివ్య తేజాన్ని దాని మీద పడవేయాలి. అప్పుడు త్యాగ వైరాగ్యాలు ఉదయిస్తాయి. అజ్ఞానం అంతరిస్తుంది. ఎలాంటి గురువునైనా జ్ఞానాన్ని ఒక్కుమ్మడిగా కలిగించలేడు. అందుకు కాల పరిపాకం కావాలి. తీవ్రమైన జ్వరం వచ్చిందనుకోండి, ఆ పరిస్థితుల్లో వైద్యుడు క్వినైన్ ఇవ్వగలడా? ఆ సమయంలో దానివల్ల ప్రయోజనం ఉండదని వైద్యుడికి తెలుసు. అందువల్ల ఇవ్వడు. జ్వరం తగ్గాలి, అందుకు కొంతకాలం పడుతుంది. తర్వాత క్వినైన్ గాని మరే మందైనా ఇవ్వవచ్చును. జ్ఞానార్థుల విషయం కూడా ఇలాంటిదే. మానవుడు సంసార తాపత్రయంలో మునిగి ఉన్నంత వరకు అతగాడికి చేసే ధర్మోపదేశాలు వ్యర్థాలు. కొంతకాలం విషయానుభవాన్ని పొందనివ్వండి. విషయాల పట్ల అనురాగం కొంతవరకు తగ్గాక ధర్మోపదేశాలు ఫలించే సమయం వస్తుంది. అంతదాకా అతడు చేసే ఉపదేశాలన్నీ వ్యర్థాలే. అదే ఏంటంటే మనకి భగవంతుడి కోసం భక్తులు ఎప్పుడు కూడా చేత సమస్తాన్ని త్యజిస్తాడు. ఈ ఎట్లా అంటే ప్రకాశవంతం దీపాన్ని చూశాకే మిడతా మళ్ళీ వెనక్కి మారదు, రాదు. అట్లాగే చీమ కూడా చక్కెరలో ఉండి మునిగిపోతుందని, ఎంత చక్కెరలో ఉన్నాను సేపు ఉన్నాను నీకు చాలు అని అనుకోదట. ఇంకా దాంట్లోనే కూర్చుంది, దాన్ని తిరిగి వచ్చేదాకా కూడా అక్కడే ఉంటుంది. అట్లాగే భగవంతు భక్తులు కూడా ఒకసారి ఆ ప్రాణాలు సైతం బ్రహ్మప్రాప్తి కోసం ధారపోస్తాడు, కానీ ఒక్కసారి రుచి మరిగితే మళ్ళీ వెనక్కి రాడనే రాడు. అట్లాగే పరిశీలన చేత ఆప్తవాక్యాల చేత అంటే పరిశీలించమని చూసుకుని ఆప్తవాక్యాలు అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటలని స్వానుభవం చేత సొంతంగా తెలుసుకుని ఈ పాకివాడి స్థితి లాగితే సార్వభౌముడి స్థితి వరకు కూడా ఉన్నటువంటి సమస్త దశలకు పరిశోధించి ఓహో విషయభోగాలను తుచ్చాలని నువ్వు చిన్న మొదలు చూసుకోవాలి. పాకివాడి దగ్గర నుంచి రాజు వరకు కూడా ఈ విషయభోగాలను తుచ్చాలని మనసును నిశ్చయించుకొని నిశ్చయం కలిగితేనే గాని ఎవరో నిజమైన జ్ఞాని పరహంస కాలేడు. ఎలా అంటే కామినీ కాంచాలతో త్యజిస్తేనే గాని బ్రహ్మజ్ఞానం కలగదు. త్యాగం ఉంటేనే కానీ అవిద్య అంధకారం అంటే అజ్ఞానం అంధకారం పటాపంచి లభదు. ఎలా అయితే ఒక కాటగానే ఒక లెన్స్ తీసుకొచ్చి సూర్యకిరణాన్ని ఎదురుకుండా పెడితే దాని ద్వారా వస్తువులు దగ్ధమైపోతాయి. అదే నీడలో ఉన్న గదిలో పెడితే మనకి ఏమీ అవ్వదు కదా, అది ఏం ప్రయోజనం లేదు. అట్టగే మనసు కూడా విషయం కూడా అలాంటిదే. మనసుతో ఒక కటకాన్ని సంసారాన్ని అంధకారాన్ని నుంచి బయటకు లాగాలి. ఆ స్వయం చేతనటువంటి పరమేశ్వరుడు దివ్యతేజం దాని మీద పడేస్తే అప్పుడు ఈ త్యాగ వైరాగ్యాలన్నీ ఉదయిస్తాయి. అజ్ఞానం అంటే అంతరించిపోతుంది. ఎలాంటి గురువు అయినా జ్ఞానాన్ని ఒక్కమ్మడి కలిగించలేడు. ఏదో పెద్ద గురువు అని చెప్పేసి పెద్ద గురువు దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు అనుకో, ఒక్కసారి వచ్చి జ్ఞానాన్ని ఒకసారి కుమ్మరించలేడు నీకు. కొంతకాలం కావాలి, మెల్లిగా నిదానంగా ధీరే ధీరే అంటారు. నిదానంగా ఎప్పుడైతే తీవ్రమైన జ్వరం వస్తే ఆ పరిస్థితిలో వైద్యుడు కినైన్ ఇవ్వకూడదంట. ఆ సమయంలో దానివల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల వైద్యుడికి తెలుసు అందులో ఎప్పుడు వాళ్ళని జ్వరం తగ్గాలి, అందుకు కొంతకాలం పడుతుంది. నువ్వు ఒక్కరోజు నేను చేసి 103 జ్వరం ఉందనుకోండి, ఒక్కరోజు టాబ్లెట్ చేసి తగ్గించకూడదు. మెల్లగా 102, 101, 100 అట్లా రావాలి. కానీ ఒక్కసారి తగ్గిస్తే కూడా మళ్ళీ దానికి ప్రమాదం. అది కూడా అట్లాగే
తర్వాత కినైన్ కానీ మరి ఏముందని ఇవ్వడానికి. జ్ఞానార్జున విషయం కూడా అంతే. మావుడు సంసార పాత్ర మునిగినంత కాలం ఎవరికి ఏ ధర్మోపదేశాలు చెప్పినా మనకి ఏం ఎక్కువ. కొంతకాలం విషయానుభవం పొందనివ్వండి, కొన్నాళ్ళు పొందిన తర్వాత అందులో తెలుసుకున్న తర్వాత అంతే కదా. అట్లాగే లోతైన చెరువులో లోతు తెలుసుకుంటేనే తెలుస్తుంది ఎంత లోతు అని తెలుస్తుంది. అలాగే ఈ సంసారం అనే విషయాల్లో కూడా ఎంత లోతు మంచి విషయాలు కొంచెం అనుభవం పొందిన తర్వాత ఆ విషయాలు కూడా అనురాగం పొంది కొంత తగ్గిన తర్వాత అప్పుడు ధర్మోపదేశాలు చేస్తే ఫలితం వస్తుంది. అంతదాకా అతను చేసే ఉపచారాన్ని వ్యర్థాలే అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. మెల్లగా మెల్లగా చెప్పాలి, కానీ ఒకసారి చెప్తే రావు అని కూడా అనుభవాలు కలగవు. జ్ఞానం అనేది